ఎన్నింటిలో ఎదిగినా ఇందులో ఎదగకపోతే, ఎన్నింటిలో ఎదిగినా ఇందులో ఎదగకపోతే అనే పాఠం మనం నేర్చుకుందాం పిల్లరా. మనకందరికీ తెలుసు, చాలా వాటిల్లో మనం ఎదగాలి 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 అని చాలామంది చెప్తూ ఉంటారు. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, గ్రోత్ ఉండాలి మనకు, దేంట్లోనైనా వ్యాపారం చేస్తే ఎదుగుదల ఉండాలి, చదువుల్లో మార్కులు మనం ఎక్కువ తెచ్చుకోగలగాలి, అందులో ఎదగగలగాలి, ఉద్యోగం చేస్తూ ఉంటే అందులో ఎదుగుతూ ప్రమోషన్లు సంపాదించుకోవాలి, రాజకీయాల్లో ఉంటే సర్పంచ్ స్థాయి నుంచి దేశ ప్రధాని అంత స్థాయికి ఎదగగలగాలి. ఎన్నో రకాలుగా ఎదుగుదల మనం ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తాం, మనలో కూడా ఆశిస్తాం. ఎన్నింటిలో ఎదిగినా ఎదగాల్సినటువంటి ఒక విభాగం ఉంది, ఒక చోటు ఉంది, ఓ విషయం ఉంది. అదే ఆత్మీయంగా లేదా ఆధ్యాత్మికంగా ఎదగటం. బేసికలీ ప్రపంచానికి ఎదుగుదల ఎందుకు కోరుకుంటుందో తెలియదు. ఎదుగుదల కోరుకోవటం వెనక రెండు ప్రధానమైనటువంటి దీవెనలు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటనేది చూడగలిగితే మనం మత్తయి సువార్త వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. మనకి ఇక్కడ విత్తువాను గుర్చినటువంటి ఉపమాన భావం మనకు కనబడుతుంది. క్లారిటీగా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చదవండి. ముండ్ల పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు. ముండ్ల పొదలు ఎదిగి, ఆ ఎదిగిన వాటి లక్షణం ఏంటంటే కొన్నింటిని అణిచేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదిగినవి కొన్నింటిని అణిచేస్తాయి. ఇక్కడ నెగటివ్ చెప్తున్నారు, మనం పాజిటివ్గా తీసుకోగలిగితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఎదుగుదల వలన కొన్ని బలహీనతలు, కొన్ని నష్టాలు, కొన్ని కీడులు అణిచివేయబడతాయి. ఇది పాజిటివ్గా చెప్పాలంటే. అర్థం కావడం ఒక మాట చెప్తాను. మనం ఎదిగే కొద్దీ మనలో రోగాలు వచ్చేటటువంటి లక్షణాలు, రోగం తాలూకు ఆధిక్యతలు, నష్టాలు తగ్గిపోతాయట. తెలుసా మీకు? పెద్ద పెరిగే కొద్దీ, వయసులో ఎదిగే కొద్దీ, బలం పుంజుకునే కొద్దీ మనలో రోగం తాలూకు లక్షణాలు అంత ఈజీగా దాడి చేయలేవట. చిన్న పిల్లలకు వచ్చినన్ని సమస్యలు పెద్దోళ్ళకి ఎందుకు రావనుకుంటున్నారు? మనం ఎదిగాం. ఎదిగినటువంటి పరిస్థితి కొన్ని సమస్యల్ని అణిచేస్తాయి, కొన్ని ఇరుకుల్ని, కొన్ని ఇబ్బందుల్ని డౌన్ చేసేస్తాయి. ఎందుకంటే ఆ బలం అలాంటిది. ఎదుగుదల ఇప్పుడు ముళ్ళ పొదలు ఎదిగి ఏం చేశాయంటే విత్తనాలు అణిసేచాయి. అది నెగటివిటీ. పాజిటివ్గా చెప్పాలంటే మంచిగా ఎదిగిన వాళ్ళం, వయసులో ఎదిగిన వాళ్ళము, బలం పొందుకున్నటువంటి వాళ్ళం, ఆరోగ్యంలో ఎదిగిన వాళ్ళం అనారోగ్యం అనే సమస్యను ఏం చేయొచ్చు? మనం అణిచేయచ్చు. ఇదే విషయం మార్క్స్ వార్తలు కూడా కనబడుతుంది, మనకు అది అక్కర్లేదు. ఇక రెండవ బెనిఫిట్, అసలు ఎందుకు ఎదగాలి అన్నదానికి జవాబు చెప్తున్నాను మీకు. మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే సమస్యలు, సవాళ్ళు, ఎదురు దెబ్బలు, నష్టాలు అణిచివేయబడతాయి, తక్కువైపోతాయి ఎదుగుదల వల్ల. అది మొట్టమొదటి బెనిఫిట్. రెండో బెనిఫిట్ చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. యేసు ప్రభుల వారి గురించి చెప్పబడుతూ చెప్పినటువంటి మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు, ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. మనం మాట్లాడితే కొంతమంది ఒక మాటలో ఒక ఊత పదంలా వాడుతూ ఉంటాం. ఏమని? దేవుని దయ, దేవుని దయ, దేవుని దయ, దేవుని దయ అని. దేవుని దయ మనిషి మీద ఉండాలంటే కూడా ఆ మనిషి ఎలా ఉండాలట? అక్కడ చూడండి ఏముందో. జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందెను అంటే ఎదిగిన వాళ్ళ మీద ఏముంటుందన్నమాట? దేవుని దీవెన ఉంటుంది.
మనం పెంచుకుంటున్న ఒక మొక్క బాగా పెరుగుతుంది అనుకోండి, ముందు మీద కంటే ఎక్కువ కేర్ తీసుకుంటావా, తక్కువ కేర్ తీసుకుంటావా? స్కూల్లో జాయిన్ చేసినటువంటి బిడ్డ బాగా చదువుతున్నారనుకోండి, వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకుంటావా, తక్కువ కేర్ తీసుకుంటావా? ఇంకా బాగా చదవాలని కేర్ ఎక్కువ తీసుకుంటాం కదా, ఇంకా బాగా మొక్క ఎదిగిపోవాలని కేర్ తీసేసుకుంటాం. దేవుడు కూడా అంతే. ఎదుగుతున్న వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుడి దయ ఎదుగుతున్న వాళ్ళ మీద ఉంటుంది. ఇది బెనిఫిట్ నెంబర్ 2. ఎదుగుదల ఎందుకు కోరుకోవాలి మనిషి అని అంటే, మొట్టమొదటిది సమస్యలు, బలహీనతలు, సవాళ్ళు మనకు ఏదైతే కీడుగా ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి. అది ఎదుగుదలకు ఉన్నటువంటి పవర్. రెండో పవర్ ఏంటి అంటే, దేవుడి దయ మనిషి మీద ఉంటుంది. అందుకు మనం ఎదుగుదల కోరుకోవాలి. అందున ఏ ఎదుగుదల అంటే ఆత్మీయ ఎదుగుదల. యేసుప్రభుల వారు ఎదిగింది ఎందులో? దైవికమైనటువంటి జ్ఞానంలో, దైవికమైనటువంటి కార్యాల్లో ఆయన ఎదుగుదల కనబరిచాడు. అందుకే ఈరోజు ప్రపంచానికి ఎవ్వరు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. కనుక ప్రియులారా, ఎన్నింటిలో ఎదిగిన ఆధ్యాత్మికతలో ఎదగకపోతే చాలా కష్టం అవుద్ది. ఆధ్యాత్మికతలో ఎదుగుదలకి 6 సోపానాలు ఉన్నాయి. 6 సోపానాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యద్భుతమైనటువంటి ఔషధాలు. ఏమిటవి అని ఆలోచించగలిగితే, ఎదుగుదలను మనం ఆంగ్లంలో గ్రోత్ అంటాం. GROWTH. ఈ 6 అక్షరాల్లో కూడా 6 అద్భుతమైనటువంటి ఔషధ గుళికల లాంటి ఎదుగుదల తాలూకు లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటి GROWTHలో జీ అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా మీకు, ఆధ్యాత్మిక ఎదుగుదలతో ముడిపడినటువంటి విషయాలు ఇవన్నీ. జీ అంటే గో, బ్రాకెట్లో మనం ఏం పెట్టుకోవాలంటే రెగ్యులర్లీ. ఒక మనిషి ఒక విభాగంలో మనం ఏదైనా అనుకున్నాం, ఏదైనా ఒక విభాగంలో, ఏదైనా ఒక బ్రాంచ్లో, ఏదైనాటువంటి ఒక చోటలో, ఒక ఫీల్డ్ అంటాం కదా, ఒక రంగంలో ఎదగడానికి రెగ్యులర్గా ఒక చోటుకి వెళ్ళాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి, ఇప్పుడు పథకం సాధించాలనుకోండి, గేమ్స్లోనో స్పోర్ట్స్లోనో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే కోచ్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఉద్యోగం రావాలనుకోండి, మామూలు దానికంటే, ఇంట్లో ఉండి చదువుకోవడం కంటే, ఫ్రెండ్స్తో ఉండి చదువుకోవడం కంటే కోచింగ్కి వెళ్ళాలి, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. విద్యార్థులు ఎదగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పాఠశాలలకు వెళ్ళాలి కదా. అంటే ఒక మనిషి ఎదుగుదల దేంతో ముడిపడిందన్నమాట? ఎక్కడకు రెగ్యులర్గా వెళ్ళడంతో ముడిపడింది. మరి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అద్భుతమైన మలుపులు ఉన్నాయి భక్తుల జీవితాల్లో. మొట్టమొదటి మలుపు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి జీవితంలో. 12వ అధ్యాయం ఆదికాండంలోకి వచ్చేసరికి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను సూచించు దేశానికి వెళ్ళు, గో. ఎప్పుడైతే వెళ్ళడం మొదలుపెట్టాడో దేవుడు చెప్పినటువంటి చోటికి, జీవితం అక్కడి నుంచే టర్నింగ్ అయిపోయింది. అంటే మనిషి ఆత్మీయంగా ఎదగటానికి రెగ్యులర్గా వెళ్ళాల్సిన చోట్లు కొన్ని ఉన్నాయి. అది దేవుడు సూచించింది. అబ్రహాము గారి విషయంలో అర్థం చేసుకోవాల్సింది. రూతమ్మ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందో తెలుసా? అమ్మ, నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపో తల్లి అని 2 కోడళ్లకు చెప్తుంది కదా. ఎవరు? నయోమమ్మ. ఓర్పా అనే కోడలతో చెప్తుంది, రూత్ అనే కోడలతో చెప్తుంది. ఓర్పా వెళ్ళిపోయింది వాళ్ళ సజ్జనుల దగ్గరికి, రూతమ్మ కానీ వెళ్ళకపోగా చెప్పిన మాట ఏంటి? నువ్వు వెళ్ళే చోటకే నేను వస్తా. ఎగ్జాంపుల్, వయసుకు వచ్చినటువంటి అమ్మాయో అబ్బాయో వెళ్ళకూడనటువంటి చోట్లకి వెళ్ళారు అనుకోండి, రెగ్యులర్గా ఏమైపోతున్నాడు? పాడైపోతారు. వాళ్ళ ఎదుగుదల సంగతి ఇంకా దారుణంగా దెబ్బతిండిపోతుంది. సినిమాలకు, షికార్లకు, పిక్నిక్లకు, టూర్లకు రెగ్యులర్గా పోతున్నారు అనుకోండి, వాళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితులు వస్తాయి. చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెగ్యులర్గా పోయినా నాశనం అయిపోవడం జరుగుతుంది. రెగ్యులర్గా
కొన్ని ప్రదేశాలకు వెళ్ళకపోవటం అనేది కూడా ఎదుగుదలలో పాత్ర పోషిస్తుంది. ఇది మనం గమనించాలి. ఇకపోతే చూడండి, ఎక్కడికి వెళితే మనం మంచిగా ఎదుగుతాము అన్నటువంటి విషయం గమనించగలిగితే, పాత నిబంధనలో కొందరు ప్రజలు ఒక వ్యక్తిని ఒక చోటకి రామని పిలిచారట. కీర్తనల గ్రంథం 122వ కీర్తన ప్రారంభవచనం. 122వ కీర్తన ప్రారంభవచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించి రెగ్యులర్ గా వెళ్ళవలసినటువంటి ప్రదేశం ఒకటి ఉంది. అదే పర్ఫెక్ట్ స్పిరిచువల్ కంప్లీట్ ట్రైనింగ్ సెంటర్. అంటే సరి అయిన ఆధ్యాత్మిక ఎదుగుదల కేంద్రం ఏంటంటే సంఘం. అందుకే కొందరు మానుకొనుచున్నట్టు సంఘముగా కూడుట మానద్దు అన్నాడు దేవుడు. కనుక మనం ఎదగాలనుకుంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఒకటే. అదేంటంటే సంఘము సహవాసము ఎక్కడుంటే అక్కడికి తరచుగా వెళ్ళగలగాలి. అలాగే ఎందుకు అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ ఎవరున్నారు తెలుసండి? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాము. ఆయన అంటే ఎవరైనా? యేసు ప్రభు. సంఘము ఎవరిది అని అంటే క్రీస్తుది. కాబట్టి క్రీస్తు దగ్గరికి వెళ్ళినట్టే సంఘం దగ్గరికి వస్తే. ఈరోజు ప్రపంచంలో క్రీస్తు అంతటి ఎదుగుదల ఎవరు పొందారు? పరలోకంలో ఉండేవారు గాని, భూమి మీద ఉండేవారు గాని, భూమి క్రింద ఉండేవారు గాని, ప్రతి వారి మోకాలు క్రీస్తు నామమున వంగింది. అది ఆయన ఎదుగుదల. అట్టి ఎదుగుదల మనకు కావాలంటే ఖచ్చితంగా రెగ్యులర్ గా రావాల్సింది. ఎక్కడికి వెళ్ళాల్సిందనంటే క్రీస్తునొద్దకు రావాలి, అనగా సంఘమునకు సహవాసమునకు రావాలి. అది మన ఎదుగుదలకు మంచి కీ పాయింట్. రెండవది, గ్రోత్ లో రెండవ అక్షరం ఏంటది? ఆర్ ఫర్ రీడ్. చదవడం అన్నది కూడా మన ఎదుగుదల మీద, ఆధ్యాత్మిక ఎదుగుదల మీద గొప్ప ప్రభావం చూపించేది. ఎలా అంటే మనకు సర్వశిక్ష అభియాన్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల మీద, ఎలిమెంటరీ స్కూల్స్ మీద, హై స్కూల్స్ మీద ఒక సింబల్, ఒక పెన్సిల్ మీద ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూర్చొని ఉంటారు. దాని కింద ఏముంటుంది? అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. అంటే చదవడంలో ఎదుగుదల ఉందని ప్రభుత్వంలో ఉన్న నిపుణులు గమనించి చెప్పారు. మీకు విషయం తెలుసో తెలీదు, ప్రపంచంలోనే గొప్ప మేధావిగా కీర్తి గడించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. అంటే ప్రపంచ మేధావి అయిపోయి ప్రపంచాన్ని శాసించేటటువంటి గొప్ప స్థితికి ఎదగగలిగాడంటే అది చదువులోనే దాగి ఉంది. గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు యవనం అంటే యవనం పొందుతారు. కాబట్టి చదవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఆత్మీయ ఎదుగుదలలో ఏం చదవాలి అంటే దేవుని గ్రంథాన్ని, దేవుని రాజ్యాంగాన్ని ఎక్కువ చదువుకోవాలి. అప్పుడప్పుడు మీరు చూడండి, లాయర్లు, జుడిషియరీ డిపార్ట్మెంట్ వన్స్ అపాన్ ఎ టైము ఎవరంటే ప్రపంచం భయపడేది అంటే సైంటిస్ట్ అంటే భయపడేది. మరికొంత కాలానికి మీడియా అంటే భయపడింది. ఇప్పుడు ఎవరంటే భయపడుతున్నారు తెలుసా? లా చదివినటువంటి వాళ్ళంటే భయపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? లా చదివిన వారు, లా నేర్చుకున్న వాళ్ళకి చట్టం బాగా తెలుస్తుంది. వాడు ఎటు పడితే అటు ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళంటే చాలా మందికి హడల్. ఎందుకంటే ఏ కేసు బనాయించి ఎక్కడ మూసేస్తారు. రాజ్యాంగంలో క్లాజులు, సబ్ క్లాజులు, సెక్షన్లు అన్నీ తెలిసినటువంటి వాడికి దేశమంతటి పరిస్థితుల మీద పట్టు ఉంటుంది. ఇది ఎంత నిజమో, దైవరాజ్యాంగాన్ని బాగా పఠించి నేర్చుకున్నటువంటి వాడికి ఈ విశ్వం మీదే పట్టు ఉంటుంది. వ్యక్తుల మనస్తత్వాల మీద, వ్యవస్థల మీద, సంబంధాల మీద, అన్నిటి మీద గొప్ప కమాండ్ అనేది ఉంటుంది ఆ వ్యక్తికి. గుర్తుంచుకోండి. ఇకపోతే దైవ గ్రంథాన్ని ఎక్కువ చదవడం వల్ల మనం ఎట్లా ఎదుగుతాము? ఒక్కసారి కొన్ని సందర్భాలు చూద్దాం. అపొస్తలుల కార్యములు
8వ అధ్యాయము 30వ వచనం చూడగలిగితే, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతూ ఉంటున్నాడట. చూడండి, మహనీయులు ఊరికే గారు ఎవరైనా, ఆయన ఆరాధనకి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ప్రపంచంలో ఎవడైనా ఆరాధనకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత బైబిల్ చదువుతాడా? ఆరాధనకు వచ్చినప్పుడు చదవరు, పోయి వచ్చిన తర్వాత కాదు, ఆరాధనకు వచ్చినప్పుడే చదవరు. అది మన పరిస్థితి. కానీ ఆయన ఆరాధనకి వెళ్ళొచ్చి చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉన్నా కూడా ఏముండాలట? చదువుదాం కిందికి. నీవు చదువునది గ్రహించుచున్నావా అంటే, చదవటం వల్ల మనిషికి ఏమొస్తుంది అన్నమాట? గ్రహింపు వస్తుంది. గ్రహింపు వచ్చినోడు ఏం చేస్తాడు? స్వతహాగా తానే ఒక ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు అని అర్థం చేసుకున్నాడు నపుంసకుడు. ఫిలిప్పు గారిని నీళ్లున్న చోటికి రాగానే ఆయనకు అర్థమైపోయింది, రక్షణ పొందటానికి ఇది సరైన సమయము అని. ఇదిగో నీళ్లు, రక్షణ పొందకుండా నాకెవరు ఆటంకపరుస్తారని చెప్పి రక్షణ పొందుకున్నాడు. అంటే ఒక మనిషి దైవ గ్రంథాన్ని ధ్యానించటం వలన గ్రహింపుకు వస్తారు, గ్రహించిన వాళ్ళు రక్షణకు చేరువవుతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరొక విషయం, ఇంకా దేవుడి మాటలు చదవటం, ధ్యానించడం వల్ల వచ్చే పెద్ద బెనిఫిట్స్ చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23-24 వచనాలు చూడగలిగితే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవుడి ఆజ్ఞ దీపము లాంటిదట. ఎక్కడ దీపం అది? ఆకాశంలో కొన్ని దీపాలు ఉన్నాయి, అలాంటి దీపమా? లేదా మనం కనుక్కున్న దీపం, థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్న దీపం ఉంది, ఆ దీపమా? ఏ దీపం అని మాట్లాడుతున్నాడంటే, అది ఆత్మను వెలిగించే దీపం, ఆత్మకు దిశానిర్దేశం చేసేటటువంటి దీపం. అటువంటి దీపాన్ని వెలిగించుకున్న వ్యక్తి, దేవుడి ఆజ్ఞలను బాగా చదివి ఆకలింపు చేసుకున్న వ్యక్తికి ఎలాంటి భరోసా ఉంటుందంటే, కిందికి వస్తే ఉంది చూడండి అన్నమాట. శిక్షార్థమైన గద్దింపులు, జీవమార్గములు, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడతాయి. ఎందుకంటే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఆకర్షించినంతగా, గుర్తుపెట్టుకోండి, న్యూటన్కి తెలిసింది భూమి ఆకర్షణ శక్తి, దేవుడు చెప్పింది స్త్రీ ఆకర్షణ శక్తి. ఒక పురుషునికి పెద్ద ప్రమాదం స్త్రీ వల్లే, ఒక స్త్రీకి పెద్ద ప్రమాదం పురుషుని వల్లే. అది మంచి సంబంధాల వల్ల కాదు సుమా, దేవుడు ఏర్పరిచిన సంబంధాల వల్ల కాదు, మనం ఏర్పరచుకున్న సంబంధాల వల్ల. నిజముగా దేవుడి ఆజ్ఞను మన హృదయములో పదిలముగా నిలుపుకున్న వ్యక్తులకు ఏ భయం ఉంటుందంటే, ఒకరు నన్ను ఆశిస్తున్నారంటే వాళ్ళు ఏదో మంచోళ్ళే ఆశించరు, మర్చిపోకండి. ఒకరు మనల్ని ఆశిస్తున్నారంటే మన గురించి పూర్తిగా తెలిసినా కూడా, అంటే కొంతమంది పరిస్థితులు మనకు తెలుసు. వివాహమైనటువంటి పురుషులను ఆకర్షిస్తూ కొంతమంది స్త్రీలు ఉంటారు, వివాహమైనటువంటి స్త్రీలను ఆకర్షిస్తూ కొంతమంది పురుషులు ఉంటారు. రకరకాల పరిస్థితులు ఉంటాయి, చూసారా? ఇవన్నీ మీరు గమనించగలిగితే, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి అన్నా కూడా ఒక దగ్గర వస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదో శ్రేష్ఠులమనో మంచోళ్ళమనో, లేకపోతే మనకేదో ఇది మంచి చేయాలని, ఇది కాదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దైవికమైనటువంటి చట్టంలో కాకుండా ఒక స్త్రీని ఒక పురుషుని సమీపించిన, ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ సమీపించిన, చెడు స్త్రీ చెడు పురుషుడు అని అర్థం. అది మర్చిపోకండి, దేవుడు చెప్పిన మాట అది. చెడు స్త్రీ అంటే ఎవరిక్కడ? భార్య. ఎవరండి? పరస్త్రీ, భార్య కాని స్త్రీ అని అర్థం. చెడు పురుషుడు అంటే అర్థం ఏంటి? భర్త కాని వ్యక్తి అని అర్థం. నిజంగా దేవుడి వాక్యం మనిషిలో ఏం చేస్తుందంటే భయం పుట్టిస్తుంది. ఎందుకనంటే రేపు దేవుడి న్యాయపీఠం ముందు మనం నిలబడాలి కదా, ఆయనకి ఏం జవాబు చెప్పుకుంటావు అన్న భయం ఉంటుంది మనిషికి. మనకి ఏం కావాలో అదంతా కూడా దేవుడు చెప్పిన మాట ఏమన్నాడంటే, నీ సొంత కొండలోని నీళ్లు నువ్వు తాగు, అవి సరిపోతాయి నీకు. దేవుడు చెప్పిన మాట. ఒక స్త్రీని ఎందుకు
పరిమితం చేశాడు ఒక పురుషుడికి? ఒక స్త్రీకి ఒక పురుషుడిని ఎందుకు పరిమితం చేశాడంటే చాలు అని. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా కాదు. దేవుడి దగ్గర పాట పాడేటప్పుడు ఇంకో పాట కూడా ఎత్తుకోవాలి. ఏంటది? చాలునయ్యా ఒక భార్య నాకు చాలునయ్యా ఒక్క పురుషుడు నాకు చాలునయ్యా. ఈ భయం ఎప్పుడు వస్తుందటంటే ఆజ్ఞ దీపముగా, ఉపదేశం వెలుగ్గా ఉంటుంది. అవి గద్దింపులు వెళ్ళొద్దు, అవి జీవ మార్గాల దగ్గరని ఉండిపో. ఇరుకైన గొయ్యి, లోతైన గుంట, ఇవన్నీ ఏంటనుకున్నారు? మనం ఎట్లా అనుకుంటామంటే గుంట అని అంటే నేను ఆ గుంటలోనే ఉంటా అన్నట్టున్నాం. మనం తెలుసుకోవాలి, చదువు చాలా ముఖ్యం. చదివిన వాళ్ళకి గ్రహింపు ఉండాలి. గ్రహించిన వాడు రక్షణలో కొనసాగాలి. సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద సమస్యలే ఉండవు, పురుషుడికి కానీ స్త్రీకి కానీ, మర్చిపోకండి. పెద్ద సమస్యలే ఉండవు. జీవితాంతం నమ్మకంగా ఒక స్త్రీ పట్ల ఒక పురుషుని పట్ల ఉండటం కంటే పెద్ద సమస్యలు ఏమీ లేవు, సవాళ్ళు లేవు మరొకండి. ఇది చదివితే రావాల్సినటువంటిది. అది వచ్చిందా ఆలోచన చేయండి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన మాట ఏంటి? కాలము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు రాదు కాబట్టి, చదువు రానోళ్ళకి చెప్తున్నాడు దేవుడి మాట. అయ్యో మాకు చదువు రాదు సోదరా, కాబట్టి ఇది మాకు సరిపోదు, మాకు సంబంధమే లేదు అనుకోండి, తప్పించుకుంటారని దేవుడు తెలిసే చదువువాడు దాన్ని విని ఆ రాయబడిన సంగతులను గైకోను వాళ్ళే ధన్యులు. రైట్, ఇది గ్రోత్లో రెండవ మంచి విషయం. మొట్టమొదటిది ఏంటి? తరచుగా వెళ్ళటం, దైవ సహవాసాలకు వెళ్ళటం, పరిశుద్ధుల సహవాసాలకు వెళ్ళటం. రెండవది చదవటం, రాజ్యాంగాన్ని చదివి గ్రహించి రక్షణలో కాపాడుకోవటం, రక్షణలోకి రావటం, రక్షించబడిన వాళ్ళు కాపాడుకోవటం. చదువు రాదన్న వాళ్ళు ఏం చేయాలి? చదువు వచ్చిన వాళ్ళ చేత చదివించుకొని నేర్చుకొని సెట్ అయిపోవాలి. మూడోది ఒబీడియంట్ అంటే విధేయత. ఏమంటే విధేయత ఎంత గొప్పది అని అంటే, నేను చాలాసార్లు చెప్తాను, పాత నిబంధనలో ఒక సవాలుకరమైన మాట ఉంది. సౌలు రాజుతో సమూయేలు గారు చెప్తూ అంటాడు, ఏమనంటే దహన బలుల కంటే మాట వినుట శ్రేష్టం. ఒక మనిషి దహన బలి ఓల్డ్ టెస్టిమెంట్లో చేయాలంటే ఎంత కష్టం తెలుసండి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటేనే చాలా ప్రాబ్లం, చాలా రిస్క్. అది కళంకం లేకుండా ఉండాలి, అది ఎటువంటి అంగవైకల్యం లేకుండా ఉండాలి, రకరకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాన్ని తెచ్చేసుకోవాలి, తెచ్చిన తర్వాత యాజకుడికి అప్పగించాలి, యాజకుడు దానికి సంబంధించిన తంతులంతా పూర్తి చేసేంత వరకు అక్కడే ఉండగలగాలి. పెద్ద రిస్క్ దహన బలి. కానీ దానికంటే పెద్ద రిస్క్ ఏంటి చెప్పమంటారా? మాట వినడం. అందుకే దేవుడేమో దహన బలు కంటే మాట వినుట శ్రేష్టం అంటే, మనం ఏమనుకుంటామంటే దహన బలులైనా చేస్తాం కానీ మాట వినడం అంటే కష్టం ప్రభు అంటాం. ఇది మొదటి సవాలు. రెండవ సవాలు కొత్త నిబంధనలో ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా నేర్పించగలిగినటువంటి సమర్థత ఒక్క యేసు ప్రభువుకు ఉంది. అందుకే సమస్త జనులను నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీరు నా దగ్గర నేర్చుకోండి నా దగ్గర అన్నాడు. అలా అందరికీ నేర్పించిన ఆయన ఒకటి నేర్చుకున్నాడు, అది విధేయతకున్న గొప్పతనం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అక్కడ చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభుల వారు కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. విధేయత అన్నటువంటి పదానికి అర్థం మీకు తెలుసు అనుకుంటా. ఇంతకుముందు మనం దైవరాజ్యాంగంలో తమ్ముడు మాట్లాడగా విన్నాం. 24వ అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం చూడండి. విధేయతకు అర్థం ఉంది అక్కడ. విధేయతకు అర్థం ఉంది అక్కడ. 24వ అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం ఏముంది? అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు
విధేయులమై ఉందుమనిరి. విధేయత అంటే ఏంటి అర్థం? చెప్పినవన్నీ చేస్తే దాన్నే విధేయత అంటారు. చెప్పినవన్నీ చేస్తున్న వాళ్ళు ఎదగక మానరు, మర్చిపోకండి. మేము చదివేటప్పుడండి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ ప్లేసెస్లో ఎగ్జామ్స్ దగ్గర పడ్డప్పుడు మా లెక్చరర్స్, టీచర్స్ కొంతమంది ఏం చెప్తారంటే, ఏం చేయొద్దురా మీరు, ఏది చెప్తామో అది నేర్చుకొని పోండి, మీకు 100% గ్యారంటీ ర్యాంక్ వస్తుందంట. వాళ్ళు చెప్పినట్టు నేర్చుకుపోయినా చాలండి, స్కూల్ ఫస్ట్లు, కాలేజీ ఫస్ట్లు, స్టేట్ ఫస్ట్లు వచ్చేస్తారు. మరి వీళ్ళు చెప్పినవే పాటిస్తే అంత గొప్ప స్థితికి వస్తే, చెప్పినవన్నీ చేసేవాళ్ళంటే మనిషికి ఎంత ఇష్టమో తెలుసండి. మీకు క్వశ్చన్ చెప్పమంటారా? చేదు నిజం. బిడ్డలుంటే ఇంట్లో 2 3, వాళ్ళలో అందరికంటే ఎక్కువ ఇష్టం కొందరి మీద ఉంటుంది మనకి. తప్పు కాదు అది. ఎవరి మీద ఉంటుంది తెలుసా? ఆ మాట వినే బిడ్డ మీద ఉంటుంది. సంఘంలో కూడా సేవకుడికి ఎవరంటే ఇష్టం అంటే మాట వినే బిడ్డ అంటే ఇష్టం. దేవుడికి కూడా ఎవరంటే ఇష్టం? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించునని ఎందుకనండు? తండ్రి మాట జవ దాటనటువంటి కుమారుడు యేసుప్రభుల వారు. విధేయుడు అంటే యేసుప్రభులే. అంత స్థితి ఆయన ఎదుగుదలకు కారణం ఏంటంటే, నా తండ్రికి నేను వ్యతిరేకంగా నేనేం చేయను. దట్స్ ఆల్. ఆయన చెబితే నేను చేస్తాను. అది యేసుప్రభుల వారికి ఉన్న విధేయత. అలా చెప్పినవన్నీ చేస్తున్న ఏ వ్యక్తి ఎదుగుదలను ఎవడు ఆపలేడు. దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికిన బ్రతుకు యొక్క శక్తి ఎంత గొప్పదంటే, ఆ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు, ఏ శక్తి ఆపలేదు. అది విధేయతలో ఉన్నటువంటి గొప్పతనం. దేవుడు చెప్పినవన్నీ ఎంతమంది చేస్తున్నాం? సంఘపు యొక్క నియమాలను ఎంతమంది మనం పాటిస్తున్నాం? ఆలోచన చేయండి. 4వది ఉంది. 3 అయిపోయాయి ఇప్పటికీ. 1, తరచుగా వెళ్ళాలి దైవ సహవాసాలకి. 2వది, దైవ రాజ్యాంగాన్ని రెగ్యులర్గా చదివి గ్రహించి రక్షణ లేని వాళ్ళు రక్షణలోకి వచ్చి, రక్షించబడిన వాళ్ళు రక్షణలో కొనసాగుతుండాలి. తర్వాత 3వది, విధేయత కలిగి ఉండాలి. ఎవరికి? తండ్రికి, అనగా దేవుని చట్టానికి. అది గుర్తుపెట్టుకోండి. 4వది ఉంది, W ఫర్ విజ్డమ్, జ్ఞానం. జ్ఞానం గురించి ప్రపంచంలో చాలామందికి ఒక నెగటివ్ ఆలోచన ఉంది. అది పోవాలి. జ్ఞానం ఉన్నోళ్ళకి భక్తి ఉండదు, భక్తి ఉన్నోళ్ళకి జ్ఞానం ఉండదు అని చెప్తూ ఉంటారు. విన్నారా మాట? మనిషికి జ్ఞానం ఎక్కువైపోతుంది కానీ భక్తి తక్కువైపోతుంది అంటారు. అసలు ఈ స్టేట్మెంటే రాంగ్. ఎందుకో చెప్పమంటారా? జ్ఞానం ఉన్నోడే భయభక్తులు కలిగిన వాడు, భయభక్తులు ఉన్నోడే జ్ఞానం ఉన్నోడని చెప్పింది గ్రంథం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమన్నా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. చూసారా? జ్ఞానానికి మూలం అంటే ఏమిటండి అర్థం? దేవుని యందలి భయభక్తులే జ్ఞానానికి మూలం. కాబట్టి భయభక్తులకి జ్ఞానానికి వేరు కాదు. మనిషి జ్ఞానవంతుడని ఎవరిని అనాలంటే దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిని అనాలి. ఇప్పుడు భయభక్తులు మనకు ఉన్నాయా లేవా అంటే జ్ఞానం మనకు ఉందా లేదని ఎలా తెలుసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్. 14వ అధ్యాయంకి వద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ఉందా లేదా మనకి ఈ మాటలు చెప్పేస్తాయండి. ఈ మాటలే చెప్పేస్తాయి. చదువుదాం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. నోట్ దిస్ పాయింట్. జ్ఞానం మనకు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ప్రతి మాట నమ్మేస్తాం. ఏమండి? అమాయకత్వం అంటారు దాన్ని. కాదు, దేవుడు అంటున్నాడు అజ్ఞానతత్వం అంటాడు. ఎవరు చెప్పినా, ఏ మాయ మాటలు చెప్పినా నమ్ముతున్నాం అనుకోండి, ఏమంటారు దాన్ని? అజ్ఞానం. ఇదిగో ప్రతి మాట నమ్ముతారు. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెడతాడు. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగుతాడు. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగుతాడు.
జ్ఞానం ఉన్నోళ్ళు విర్రవీగి నిర్భయంగా తిరిగే పరిస్థితులు ఉండవు. కీడు ఉంది అని తెలిసినప్పుడు ఏం చేయాలంటే తొలగిపోవాలి. ఇది ప్రమాదం అని తెలిసినప్పుడు తొలగిపోగలగాలి. లేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. ఎదిగిన వాడికే దేవుడి దయ ఉంటుంది. దేవుడి దయ లేనోడు పరలోకం చేరుకోలేడు. ఇవన్నీ ఇంటర్లింకులు ప్రియులారా. కనుక జ్ఞానం అంటే అర్థం ఏంటంటే దైవభీతి భక్తి. ఈ దైవభీతి భక్తి అంటే ప్రతి మాట ఎవరు ఏం చెప్పినా మనకు మోస్ట్లీ మాయగాలు చెప్పే మాటలు శుభ్రంగా తీయగా ఉంటాయి కదా. ఏమండి, ముఖ్యంగా ఈ తప్పుడు దారిలో పోయేటటువంటి వాళ్ళ విషయంలో ఏమంటారంటే తేనె పోసిన కత్తి అంటారే, వాళ్ళు అలాగే ఉంటారు. ఒకసారి పోలార్ బేర్ అనేది ఒకటి తెలుసా మీకు? పోలార్ బేర్ అనేది అంటే ధ్రువపు ఎలుగుబంటి. ధ్రువపు ఎలుగుబంటి చాలా పవర్ఫుల్గా ఉంటుందటండి. ధ్రువ ప్రాంతాల్లో ఉన్న శక్తివంతమైనటువంటి జంతువట. అట్లాంటి జంతువును కూడా వేటాడాలంటే మనిషికి ఎలుగుబంటి కంటే భూ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఉన్నాడని దేవుడు చెప్పాడు కదా. దాన్ని తినాలి. భలే ఉంటుందటండి దాని మాంసం. దాన్ని తినాలి అని అనుకొని ఏం చేస్తాడంటే ధ్రువపు ఎలుగుబంటి కట్ట కొంచెం దూరంలో ఉన్నటువంటి రక్తపు వాసన పసిగడుతుందట. అది రక్తపు వాసన పసిగడుతుందట. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే వేరే జంతువు రక్తాన్ని ఒక చోట వేసి పైకి కనబడేటట్టు కింద పదునైనటువంటి బ్లేడ్లు పెడతారట అండి. అది కూడా ధ్రువ ప్రాంతం కదా, మంచు ఐస్ ఉంటుంది. ఐసులో కిందేమో పదునైనటువంటి బ్లేడ్ ఉంది, పైనేమో రక్తం ఉంది. దాన్ని పసిగట్టి ధ్రువపు ఎలుగుబంటి పరిగెత్తుకుంటూ వచ్చి ఆతురంగా దాన్ని నాకేసే క్రమంలో ఏమైపోద్దంటే ఆ పదునైన బ్లేడుకు నాలుక కోసుకుపోయి తన రక్తమే అది తాగుతూ ఎంత తాగినా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఒకానొక సమయానికి రక్తమంతా పోయి అక్కడ కుప్పకూలిపోద్దట. ఎందుకనంటే అది కోసుకున్నటువంటి ఆ స్పర్శం చూసారా, అది కూడా కోల్పోయి ఉంటుంది. ఎందుకు? మంచు ఉంది కాబట్టి. మనల్ని మోసం చేసే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మంచులో కప్పబడి ఉన్న పదునైన బ్లేడు లాంటిది. నష్టపోతాం. అందుకే జ్ఞానం, దైవ జ్ఞానం మనిషికి అవసరం. విజ్డమ్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. మనిషి ఇది అనేకమైన ప్రమాదాల నుండి, కీడుల నుంచి తప్పిస్తుంది. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడుతుంది. దైవికమైనటువంటి జ్ఞానం, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి జీవితాలు చాలా అవసరం మనకి. 4 అయిపోయాయి. 5వది టీ ఫర్ ట్రూత్, సత్యం. సత్యము ఎంత గొప్పదంటారండి. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడట? సృష్టికర్త ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడట అంటే పిలాతు రోమా గవర్నర్తో మాట్లాడుతూ చెప్తాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టానంటాడు. కాబట్టి ఈరోజు మనం సత్యవంతులుగా ఉండాలి. సత్యవంతులు అంటే ఏంటి అర్థం? సత్యవంతుడు కానీ సత్యహరిశ్చంద్రుని కాదు, ధర్మబద్ధంగా బతకాలి. ఈ సత్యము, న్యాయము, ధర్మము ఇవన్నీ ఒకటే కోవకు చెందినటువంటి పదాలండి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక సత్యం ఎక్కడుంది అని అంటే చూద్దాం. సత్యం ఏంటి, సత్యమే అంటే అర్థం ఏంటి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే 119వ కీర్తన 160వ వచనం చూద్దాం. 119వ కీర్తన 160వ వచనం ఏమనుంది చూడండి. నీ వాక్య సారాంశము సత్యము. సత్యం అంటే దేవుడి వాక్య సారాంశమే. అంటే మనిషి జీవితం ఒకనాటికి ఏమైపోవాలంటే దేవుడి మాటే నేనే దేవుడి మాట. సోక్రటీస్ని ఏమనేవారటంటే గ్రీక్ ఫిలాసఫర్, ఆయన్ని నడిచే విశ్వవిద్యాలయం అని అనేవారట సోక్రటీస్ గారిని. రేపు దేవుని బిడ్డలైన మనల్ని ఏమనాలంటే సజీవమైన బైబిల్ అనాలి. మనలో సత్యం ఎలా ఉండాలి అంటే యేసుప్రభుల వారు ఆఖరిగా చివరిగా ప్రార్థన చేస్తాడు. ఏమని? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు నన్ను నమ్మిన వారిని అందరినీ ప్రతిష్ఠ చెయ్యయ్యా,
నీ వాక్యమే సత్యం. సత్యములో నీ వాక్యములో ప్రతిష్ఠ చేయి. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ అంటారు, అంటే నిలిచిపోవటం, ఒక చోట స్థిరంగా ఉంచటం. అంటే దేవుడి వాక్యానుసారంగా స్థిరంగా ఉండగలగాలి మన జీవితం, అటు ఇటు తొలగిపోకూడదు. అలాంటి జీవితం కూడా రేపు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యద్భుతమైనటువంటి ఔషధం. 5 అయిపోయాయి, 6ది ఉంది. హెచ్ ఫర్ హోలీ. హెచ్ ఫర్ హోలీ. హోలీ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. ఈరోజు మనకందరికీ తెలుసు, కొన్ని ఆహార పదార్థాలు లేదంటే మనం కట్టుకునేటటువంటి వస్త్రాలు ఏవైనా కావచ్చు, ఏదైతే క్వాలిటీ ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ రేటు ఉంటుంది కదా, అవునా కదా? స్వచ్ఛమైనటువంటి నూనె చాలా రేట్ అండి. పల్లి మనకు తెలుసు కదా, గ్రౌండ్ నట్ అంటారు కదా, వేరుశెనగ నూనె. ఈ వేరుశెనగ నూనెట మనం గానుగలో ఇచ్చి ఆడించుకొని వస్తే 2.5 కిలోల గింజలు మనం ఇస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. ఇప్పుడు 2.5 కిలో ఎంత ఉందో తెలుసా మీకు? 300 పైచిలకు ఉంది. 2.5 కిలో పల్లీలు 300 రూపాయలు పైచిలకు ఉంది. ఆ తీసుకెళ్ళి గానుగులో ఇస్తే 1 లీటర్ ఆయిల్ ఇస్తాడు. అంటే వేరుశెనగ ప్యూర్ నూనె 300. కానీ మనకు షాపులలో అమ్ముతున్నారే, అది ఎంతకు వస్తుంది తెలుసా? 150, 170, 200 లోపే. ఏమంటే వాడు ఏమన్నా మన బామర్దే, మన బావా అంత తక్కువ రేటుకి ఇవ్వడానికి? 20% కంటే ప్యూర్ ఆయిల్ ఉండదట దాంట్లో. ప్యూర్ ఆయిల్కి రేట్ ఎక్కువ, ప్యూర్ కాటన్కి రేట్ ఎక్కువ, ప్యూర్ ఆహార పదార్థానికి రేట్ ఎక్కువ, ప్యూర్ కంపెనీ. అప్పుడప్పుడు చూస్తూ ఉంటామే, సార్ ఇది 100% ప్యూర్ కాపర్తో తయారు చేసింది సార్, అందుకే రేట్ ఎక్కువ అంటాడు. సార్ తగ్గు కూడా ఉన్నాయి సార్ అంటాడు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్యూరిటీకి పవర్ ఎక్కువ, పలుకుబడి ఎక్కువ, దర్పం ఎక్కువ. ఇది మీకు అర్థమైతే మనిషి జీవితంలో పశ్చిమతో పరిశుద్ధతతో బతికితే కూడా దాని పొగరు బాగా ఉంటుంది. నీతిమంతుడు సింహంలా ధైర్యంగా ఉంటాడు. పరిశుద్ధంగా బతికినటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే, నిప్పు పట్టుకుంటే వేరే వాడికి కాలుతుందేమో కానీ నిప్పుకేం కాదు. ఇది మీకు అర్థమైతే పరిశుద్ధమైన జీవితం ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక గొప్ప పునాది లాంటిది. అంతవరకు ఎందుకండి, ఒక యోసేపు గారు మనకు తెలుసు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని దేవుడు గర్వంగా చెప్పుకున్నటువంటి యాకోబు గారి వారసుడు, 11వ కుమారుడు యోసేపు గారిని ప్రపంచానికే ఒకే ఒక దిక్కుగా దేవుడు పెట్టాడు. దేన్ని బట్టి తెలుసా? యోసేపు గారికి ఉన్న పరిశుద్ధతను బట్టి. రూతమ్మని ఎక్కడో మోయాబీల్లో వ్యభిచారపు తరములో పుట్టినటువంటి ఆమెని యేసుప్రభు వంశావళిలో దేవుడు ఎందుకు చేర్చాడో తెలుసండి? నీ సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే అధికమైంది అని క్యారెక్టర్ కలిగినటువంటి చిన్నవారిని కానీ పెద్దవారిని కానీ ఏ పురుషులను నువ్వు అనుసరించలేదమ్మా. నీలాంటి వాళ్ళని ఎవరమ్మా కాదనుకునేది. అసలు పరిశుద్ధతకున్న గొప్పతనం చెప్పమంటారండి. పెళ్లి సంబంధాలు మీరు చూడండి, ఏ సంబంధం కావాలంటారు? వాడు చెడ్డోడైనా, అవతలోడు చెడ్డోళ్ళైనా ఏం కావాలనుకుంటారు? అమ్మాయి ఎట్లాంటి అమ్మాయి కావాలి? మంచి అమ్మాయి, క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలి. మనోడు క్యారెక్టర్ లేకపోయినా. అబ్బాయి ఎలాంటోడు కావాలి? మంచోడు క్యారెక్టర్ ఉన్నాడు కావాలి. అమ్మాయి చెడిపోయినా. అంటే చెడ్డవాళ్ళు సైతం ఇష్టపడే గొప్ప గుణం మంచితనం లేదా పరిశుద్ధత. అది ఎవరినైనా ఆకర్షిస్తుందండి. అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా అనేకులను ఆకర్షించగలిగిందంటే మన దేవుళ్ళో ఏముందనుకుంటున్నారు? యెహోవా పరిశుద్ధుడు. యేసు ప్రభుల వారిలో ఏముందని ఆయన దగ్గరకు వచ్చేస్తున్నారు. ఆయన పాపము చేయని నిష్కళంకుడు. ఛాలెంజ్ 2000 సంవత్సరాల క్రితం విసిరితే ఒక్కడు కూడా దాన్ని నిరూపించగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్న మగాడు పొట్టలేదు, పుట్టబోడు కూడా.
అది పరిశుద్ధతకు ఉన్నటువంటి గొప్పతనం. అంటే నీతిగా బతికేవాడు ఎలా ఉంటుంది తెలుసండి? రేపు ఇన్స్పెక్షన్స్ వస్తాయి అని చెప్తారండి కొంతమందికి. ఇది స్కూళ్ళల్లో ఇన్స్పెక్షన్స్ వస్తాయంటే మాలాంటి వాళ్ళు రొమ్ము విరుచుకొని ఉంటారు. రానండి ఇలాంటి వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారనుకోని. కారణం ఏంటంటే, అది కాకుండా వాడు దొంగడైనా అనుకోండి, బెంబేలు ఎత్తిపోతాడు. అక్కడ వస్తానంటే ఇక్కడ వస్తానంటే వీడు ప్రాణంలో ఉండదు. ఎందుకంటే తప్పు చేసిన వాడి జీవితం అలాగే ఉంటుంది. అప్పుడు దాకా నిర్భయంగా తోటంతా తిరిగినోడు వెళ్ళి దాక్కున్నాడు. భయం వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధత పోయింది, పాపం వచ్చేసింది. పాపము భీతి పుట్టిస్తుంది మనిషికి. మనకు అవసరం అది? అవసరమా? రాజాలా బతకాల్సిన వాళ్ళం, రాణుల్లా బతకాల్సిన వాళ్ళం. కాబట్టి అలాంటిది జీవితంలోనికి రాకుండా జాగ్రత్త వహించాలి. వచ్చినా ఎట్లా అధిగమించాలి అన్నటువంటి ఆలోచన గట్టిగా చేయాలి. ఏమండి? కాబట్టి ప్రియులరా, ఇది ఎన్నింటిలోనూ ఎదిగినటువంటి మనం ఆధ్యాత్మికతలో ఎదగటానికి 6 సోపానాలు. ప్రార్థన చేద్దాం.